హనుమత్ జయంతి. శ్రీ హనుమంతునకు శనివారం, మంగళవారం రెండూ ఇష్టమైనవి. శనివారం హనుమంతుడు పుట్టినరోజు. ఆ రోజు హనుమంతునికి ఇష్టమైన అర్చనలు చేసి ఆయన అనుగ్రహ పాత్రులు కావచ్చు. హనుమంతుడు సీతామాతను ఆహారం అడిగాడు. ఆమె సింధూరపంలో ఆహారం తీసుకురాలేదు. సింధూరం ధరిస్తే రామానుగ్రహం కలుగుతుందని ఒంటి నిండా సింధూరం పోసుకుని ఆంజనేయస్వామి సభకు వచ్చారు. ఆ రోజు మంగళవారం. ఈరోజు మంగళవారం పుత్రసముడైన హనుమ ఆహారం అడిగితే ఇవ్వలేకపోయాను. ఇటువంటి మంగళవారం రోజు ఎవరైనా హనుమకి అరటిపళ్ళు సమర్పిస్తే వారిని నేను అనుగ్రహిస్తాను అని సీతామాత చెప్పింది. ఎవరైనా మంగళవారం రోజు సింధూరం పూసి అరటిపళ్ళు నివేదన చేసినట్లయితే వారు సీత రామాంజనేయ అనుగ్రహం పొందడానికి అవకాశం ఉంది. హనుమకి 5 ప్రదక్షిణాలు చేయాలి. హనుమకి ఇష్టమైన సంఖ్య 5. ప్రదక్షిణ నమస్కారాన్ని సాష్టాంగాన్ని పంచసంఖ్యయ దాస్యామి కపినాధాయ అనేది ప్రమాణం. ఆయనకు పంచసంఖ్య ఇష్టమవడానికి అనేక తార్కాణాలు ఉన్నాయి. శ్రీమద్ రామాయణంలో సుందరకాండ హనుమత్కాండే. ఇది రామాయణంలో 5వ కాండ. హనుమ అనుగ్రహం పొందే విషయంలో అరటి పండ్లే కాదు, అరటికి సంబంధించినవన్నీ ఇష్టమే. అరటితోటే ఆయనకి నిత్య నివాసం. రంభావన విహారాయ గంధమాదన వాసినే అని మంగళాష్టకంలో ఉంటుంది. కదళీవన మధ్యస్థం పూజయేద్యః కపీశ్వరం తస్య పుణ్యఫలం ప్రోక్తం గుణితం కోటి సంఖ్యయ. అరటి తోటలో ఉన్న హనుమను పూజిస్తే అది 1,000,000 గుణిత ఫలితం ఇస్తుందని చెప్పబడింది. ఛానల్ చూసినందుకు కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినందుకు కూడా కృతజ్ఞతలు. షేర్ చేసిన, లైక్ చేసిన, కామెంట్ చేసినందుకు కూడా ధన్యవాదములు.